ఇమాజిన్ చేయండి. ఒక ప్రెసిడెంట్ ఒక దేశం మీద మాసివ్ రిటాలియేషన్ ఆర్డర్ ఇచ్చాడని అస్యూమ్ చేద్దాం. కానీ ఆ ప్రెసిడెంట్‌కి ఏదైనా జరిగితే ఆ మిసైల్స్ ఆటోమేటిక్‌గా లాంచ్ అవుతాయా? లేదంటే ఆ ఆర్డర్స్‌ని క్యాన్సిల్ చేస్తారా? రీసెంట్‌గా డొనాల్డ్ ట్రంప్ గారు చేసిన ఒక స్టేట్‌మెంట్ ప్రపంచం మొత్తం అటెన్షన్‌కి అట్రాక్ట్ చేసింది. ఆయన చెప్పిన మాటల్లో ఇరాన్ తనని అసాసినేట్ చేస్తే అమెరికా దగ్గర 1000 మిసైల్స్ లాక్డ్ అండ్ లోడెడ్ ఉన్నాయని రిటాలియేషన్‌కి రెడీ అని క్లెయిమ్ చేశారు. కానీ ఇక్కడ అసలైన క్వెషన్ ఏంటంటే అమెరికా మిలిటరీ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? ప్రెసిడెంట్ చనిపోతే మిలిటరీ ఆటోమేటిక్‌గా అటాక్ చేస్తుందా? లేదా కొత్త ప్రెసిడెంట్ డిసిషన్ తీసుకుంటారా? ఈ వీడియోలో మనం సెన్సేషనల్ హెడ్‌లైన్స్‌ని పక్కన పెట్టి యూఎస్ కాన్స్టిట్యూషన్, మిలిటరీ చైన్ ఆఫ్ కమాండ్, హిస్టారికల్ ఎగ్జాంపుల్స్, ఎక్స్‌పర్ట్స్ చెప్పిన ఫ్యాక్ట్స్, ఇంకా ప్రాక్టికల్ రియాలిటీ ఏంటని ఈ వీడియోలో మనం డీటెయిల్‌గా చూద్దాం. వీడియో మొత్తం ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. ఎందుకంటే సోషల్ మీడియాలో వైరల్ అయిన ఇన్ఫర్మేషన్ అలాగే యాక్చువల్ కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్‌కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ గారు రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో ఇరాన్ నుండి తనపై అసాసినేషన్ అటెంప్ట్ జరిగితే అమెరికా స్ట్రాంగ్ రిటాలియేషన్ చేస్తుందని చెప్పారు. ఆయన వర్డ్స్ ప్రకారం రిటాలియేషన్‌కి మిలిటరీ ప్రిపేర్డ్‌గా ఉంటుందని, అలాగే 1000 మిసైల్స్ లాక్డ్ అండ్ లోడెడ్ అని మెన్షన్ చేశారు. ఈ స్టేట్మెంట్ పొలిటికల్ సర్కిల్స్‌లో, మీడియాలో, ఇంటర్నేషనల్ అనలిస్ట్ మధ్య ఒక పెద్ద డిస్కషన్ క్రియేట్ చేసింది. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇవి అఫీషియల్ పెంటగాన్ ఆపరేషనల్ డీటెయిల్స్ అయితే కావు. ఇవి జస్ట్ ట్రంప్ చేసిన పబ్లిక్ స్టేట్మెంట్ మాత్రమే. మిలిటరీ యాక్చువల్ క్లాసిఫైడ్ ఆపరేషనల్ ప్లాన్స్‌ని ఎక్కడ పబ్లిక్ చేయదు. కాబట్టి హెడ్‌లైన్స్ చూసిన వెంటనే అవి కన్ఫర్మ్డ్ మిలిటరీ ఆర్డర్స్ అని అస్యూమ్ చేయడం కరెక్ట్ కాదు. అమెరికా కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రెసిడెంట్ కమాండర్ ఇన్ చీఫ్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, మెరైన్ కార్ప్స్, స్పేస్ ఫోర్స్ అన్ని మిలిటరీ బ్రాంచెస్ ఫైనల్ సివిలియన్ అథారిటీ ప్రెసిడెంట్ దగ్గరే ఉంటుంది. మిలిటరీ ఆపరేషన్స్ అప్రూవ్ చేయడం, నేషనల్ ఎమర్జెన్సీ డిసిషన్స్, ఫారెన్ మిలిటరీ రెస్పాన్స్ ఇవన్నీ ప్రెసిడెంట్ అథారిటీలోనే ఉంటాయి. కానీ ప్రెసిడెంట్ సింగిల్ పర్సన్ కాబట్టి సిస్టమ్ మొత్తం ఆయన మీద డిపెండ్ అవ్వదు. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనే కాన్సెప్ట్ అమెరికా డెమోక్రసీలో చాలా ఇంపార్టెంట్. సపోజ్ రూలింగ్ ప్రెసిడెంట్‌కి అసాసినేషన్ జరిగిందని ఇమాజిన్ చేద్దాం. అప్పుడు మిలిటరీ ఆటోమేటిక్‌గా మిసైల్స్‌ని లాంచ్ చేస్తుందా? సింపుల్ ఆన్సర్ ఏంటంటే నో. యునైటెడ్ స్టేట్స్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రెసిడెంట్ ఆఫీస్ వేకెంట్ అయిన మూమెంట్ నుండి వైస్ ప్రెసిడెంట్ ఇమ్మీడియేట్‌లీ ప్రెసిడెంట్ అవుతారు. ఓత్ తీసుకుని కమాండర్ ఇన్ చీఫ్ రెస్పాన్సిబిలిటీ కంప్లీట్‌గా వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. అప్పటి నుండి మిలిటరీ చైన్ ఆఫ్ కమాండ్ కొత్త ప్రెసిడెంట్ ఆర్డర్స్‌ని ఫాలో అవుతుంది. అంటే ప్రీవియస్ ప్రెసిడెంట్ ఇచ్చిన డైరెక్టివ్స్ ఆటోమేటిక్‌గా ఎగ్జిక్యూట్ అవ్వాలని రూల్ ఏం లేదు. కొత్త ప్రెసిడెంట్ సిట్యుయేషన్‌ని ఎవాల్యుయేట్ చేస్తారు. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌ని కన్సల్ట్ చేస్తారు. డిఫెన్స్ సెక్రటరీ, జాయింట్ చీఫ్స్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, అలైడ్ కంట్రీస్ అందరితో డిస్కషన్స్ తర్వాతే ఫైనల్ డిసిషన్ అనేది ఉంటుంది. చాలా మందికి మిలిటరీ అంటే ప్రెసిడెంట్ ఆర్డర్ ఇచ్చారంటే మిసైల్స్ వెంటనే లాంచ్ చేయమని అర్థం కాదు. కానీ రియాలిటీ కొంచెం డిఫరెంట్. చైన్ ఆఫ్ కమాండ్ ఇలా ఉంటుంది. ప్రెసిడెంట్, సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్, కాంబాటెంట్ కమాండర్స్, ఆపరేషనల్ ఫోర్సెస్, ఆపరేషనల్ ఆర్డర్స్ వెరిఫికేషన్ ప్రాసెస్‌లో అయితే ఉంటుంది. అలాగే దాని మీద లీగల్ రివ్యూ కూడా ఉంటుంది. ఆథెంటికేషన్ ప్రొసీడ్యూర్స్ ఉంటాయి. కమ్యూనికేషన్ సిస్టమ్స్ మల్టిపుల్ లేయర్స్‌లో వెరిఫై చేస్తాయి. కాబట్టి ఎమోషనల్ రియాక్షన్ మీద మిలిటరీ యాక్షన్ ఇమ్మీడియేట్‌గా జరగదు. సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ డెడ్ మ్యాన్ స్విచ్, ఆటోమేటిక్ రివెంజ్ సిస్టమ్, లేకపోతే మిసైల్స్ సెల్ఫ్ లాంచ్ అవుతాయి అని చెప్తుంటారు. కానీ రియాలిటీ ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ మిలిటరీలో ప్రెసిడెంట్ అసాసినేషన్ జరిగిందని ఆటోమేటిక్‌గా అటాక్ ఇనిషియేట్ అయ్యే కాన్స్టిట్యూషనల్ సిస్టమ్ లేదు. మిలిటరీ లాఫుల్ సివిలియన్ లీడర్‌షిప్ ఆర్డర్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది. లీడర్‌షిప్ చేంజ్ అయిన వెంటనే అథారిటీ కొత్త ప్రెసిడెంట్ దగ్గర ఉంటుంది. ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. న్యూక్లియర్ లాంచ్ కోడ్స్ ఉంటే న్యూక్లియర్ వెపన్స్‌కి సెపరేట్‌గా ఆథెంటికేషన్ ప్రొసీడ్యూర్స్ ఉంటాయి. ఇక్కడ ప్రెసిడెంట్ అథారిటీ అనేది ఇంపార్టెంట్. కానీ కమాండ్ చైన్, ఆథెంటికేషన్, కన్ఫర్మేషన్ ప్రొసీడ్యూర్స్ అన్ని ఫాలో అవ్వాలి. ప్రెసిడెంట్ లేని అనంతరం తర్వాత ప్రీవియస్ ఆథరైజేషన్ ఇండెఫినిట్‌గా కంటిన్యూ అవ్వదు. న్యూ కమాండర్ ఇన్ చీఫ్ అథారిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇదే యాక్సిడెంటల్ వార్ అవాయిడ్ చేయడానికి డిజైన్ చేసిన డెమోక్రటిక్ సేఫ్‌గార్డ్. అమెరికా, ఇరాన్ టెన్షన్స్ అయితే ఇప్పుడే స్టార్ట్ కాలేదు. 1979 ఇరానియన్ రివల్యూషన్ తర్వాత రిలేషన్స్ అనేవి డెటోరేట్ అయ్యాయి. హాస్టేజ్ కేసెస్, ఎకనామిక్ శాంక్షన్స్, ప్రాక్సీ కాన్ఫ్లిక్ట్స్, మిడిల్ ఈస్ట్ ఇన్ఫ్లుయెన్స్, న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఇష్యూస్, జనరల్ సోలైమనీ స్ట్రైక్ ఇలా డెకేడ్స్ నుండి కన్ఫ్rontation అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. కాబట్టి లీడర్స్ స్ట్రాంగ్ లాంగ్వేజ్ యూజ్ చేయడం ఇంటర్నేషనల్ పాలిటిక్స్‌లో కొత్త విషయమేం కాదు. కానీ స్టేట్మెంట్స్‌ని యాక్చువల్ మిలిటరీ యాక్షన్‌తో కన్‌ఫ్యూజ్ చేయకూడదు. పొలిటికల్ కమ్యూనికేషన్‌లో డిటరెన్స్ అనే కాన్సెప్ట్ ఉంది. డిటరెన్స్ అంటే అపోనెంట్ అటాక్ చేయక ముందే వార్నింగ్ ఇవ్వడం. ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే నన్ను అటాక్ చేస్తే సివియర్ కాన్సిక్వెన్సెస్ అనేవి ఫేస్ చేస్తారు అని చెప్తూ ఉంటారు. మిలిటరీ స్ట్రాటజీలో డిటరెన్స్ అనేది చాలా కామన్. కోల్డ్ వార్ టైం నుండి సూపర్ పవర్స్ డిటరెన్స్ లాంగ్వేజ్‌ని యూజ్ చేస్తూనే ఉన్నాయి. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే వార్ స్టార్ట్ చేయడం కాదు, వార్‌ని ప్రివెంట్ చేయడం. కాన్స్టిట్యూషనల్, మిలిటరీ, ఫార్మర్ నేషనల్ సెక్యూరిటీ ఆఫీషియల్స్ ప్రకారం ప్రెసిడెంట్ లేని తర్వాత ప్రీవియస్ మిలిటరీ ఆర్డర్స్ ఆటోమేటిక్ ఎగ్జిక్యూషన్‌కి గ్యారంటీ లేదు. అది కూడా సిట్యుయేషన్ బేస్డ్ డిసిషన్ తీసుకుంటారు. కాంగ్రెస్ రూల్, ఇంటర్నేషనల్ లా, డిప్లొమాటిక్ ఇంప్లికేషన్స్, మిలిటరీ అసెస్మెంట్ అన్ని కన్సిడర్ చేస్తారు. మోడర్న్ డిజిటల్ వరల్డ్‌లో హెడ్లైన్ ఎకనామిక్స్ అనే కాన్సెప్ట్ ఉంది. 1000 మిసైల్స్ రెడీ, వార్ స్టార్ట్స్, ఆటోమేటిక్ న్యూక్లియర్ అటాక్ ఇలా సెన్సేషనల్ టైటిల్స్ అని చాలా ఎక్కువగా ట్రెండ్ అవుతూ ఉంటాయి. కానీ కంప్లీట్ ఆర్టికల్ చదివితేనే కాంటెక్స్ట్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది.
అందుకే జియోపాలిటికల్ న్యూస్ కన్జ్యూమ్ చేసేటప్పుడు ఆఫీషియల్ స్టేట్మెంట్స్, కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్, ఎక్స్‌పర్ట్ అనాలిసిస్, మల్టిపుల్ సోర్సెస్‌ని కంపేర్ చేయడం చాలా వరకైతే బెటర్. సపోజ్ ఒక మేజర్ ఇంటర్నేషనల్ క్రైసిస్ ఆల్రెడీ ఆన్‌గోయింగ్‌లో ఉంది. ప్రెసిడెంట్ అసాసినేషన్ జరిగింది. అప్పుడు అమెరికా మిలిటరీ ఇమ్మీడియేట్‌గా కొలాప్స్ అవుతుందా? అబ్సల్యూట్‌లీ అయితే కాదు. యునైటెడ్ స్టేట్స్ కంటిన్యూటీ ఆఫ్ గవర్నమెంట్ ప్లాన్స్ డెకేడ్ నుండి ప్రిపేర్ చేశారు. వైస్ ప్రెసిడెంట్, క్యాబినెట్, మిలిటరీ లీడర్‌షిప్, స్ట్రాటజిక్ కమాండ్, సెక్యూర్ కమ్యూనికేషన్స్, ఎమర్జెన్సీ కమాండ్ సెంటర్స్ ఇవన్నీ కంటిన్యూయస్ ఫంక్షన్ కోసం డిజైన్ చేశారు. అంటే లీడర్‌షిప్ ఒకవేళ మారిపోయినా నేషనల్ డిఫెన్స్ అనేది కంటిన్యూ అవుతుంది అని. కాబట్టి డిస్కషన్ నుండి మనం అర్థం చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ గారు స్ట్రాంగ్ రిటాలియేషన్ గురించి పబ్లిక్ స్టేట్మెంట్ చేశారు. కానీ ఆ స్టేట్మెంట్ ఆటోమేటిక్ మిలిటరీ ఎగ్జిక్యూషన్‌కి గ్యారంటీ కాదు. యునైటెడ్ స్టేట్స్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రెసిడెంట్ లేని తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఇమ్మీడియేట్‌గా కమాండర్ ఇన్ చీఫ్ అవుతారు. మిలిటరీ న్యూ లాఫుల్ ఆర్డర్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఆటోమేటిక్ రివెంజ్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ కాన్స్టిట్యూషన్ ప్రాసెస్‌లోనే లేదు. ఇంటర్నేషనల్ పాలిటిక్స్‌లో స్ట్రాంగ్ వార్నింగ్స్ అనేవి చాలా వరకు కామన్. కానీ యాక్చువల్ మిలిటరీ డిసిషన్స్, లీగల్ ప్రొసీడ్యూర్స్, ఇంటెలిజెన్స్ అసెస్మెంట్స్, డిప్లొమసీ ఇంకా ఎలక్టెడ్ లీడర్‌షిప్ డిసిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి సోషల్ మీడియా హెడ్‌లైన్స్ చూసి కంక్లూజన్స్‌కి రావడం కన్నా కాన్స్టిట్యూషనల్ ఫ్యాక్ట్స్‌ని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ట్రంప్ స్టేట్మెంట్ అనేది డిటరెన్స్ కోసమా? లేదా పొలిటికల్‌కి సంబంధించి ఏదైనా మెసేజ్ ఇవ్వడమా? మీ థాట్స్ అయితే కంపల్సరీగా ఈ వీడియో కామెంట్స్‌లో అయితే చెప్పండి. ఇలాంటి జియో పాలిటిక్స్ కోసం అలాగే మంచి హారర్ కంటెంట్ కోసం రెగ్యులర్‌గా కావాలంటే మన ఏడియం టాక్స్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా తప్పకుండా షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ఏడియం టాక్స్. జై హింద్.